ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఈరోజు పాల్గొంటున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అంతర్గత భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణ గురించి అధ్యయనం చేసిన సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల్లో 2600కు పైగా ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వార్తల వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంకాలం విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కె హరిబాబు తదితరులు పాల్గొంటారు. విశాఖపట్నం పర్యటన ముగించుకుని రాత్రి తిరుపతికి చేరుకుంటారు. తిరుమలలో ఉపరాష్ట్రపతి బస చేసి రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. సింగపూర్లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లోని న్యూ ఫినిక్స్ పార్క్లో ఉన్న పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ను రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు సందర్శించింది. అంతర్గత భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో ఈ కేంద్రం కీలకంగా పనిచేస్తున్న తీరును సింగపూర్ ప్రతినిధులు మంత్రులకు వివరించారు. పోలీస్, సివిల్ డిఫెన్స్ సహా వివిధ విభాగాలకు ఒకే వేదికపై సమన్వయం చేసే విధానాన్ని మంత్రులు ఈ సందర్భంగా పరిశీలించారు. నగర వ్యాప్తంగా కెమెరాలు, సెన్సార్లు, ఏఐ, డేటా అనలిటిక్స్తో పాటు నేర నియంత్రణ, విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, డ్రగ్స్, ఉగ్రవాద నిరోధంపై అమలవుతున్న విధానాలను అధ్యయనం చేశారు. సంక్షోభ పరిస్థితులను ముందుగానే ఊహించి నిర్వహించే సిమ్యులేషన్ శిక్షణలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా సహకరించాలని మంత్రి కోరారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంధనానికి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, అపోహలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లాలో రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఇంధన విక్రయ కేంద్రాల్లో తగిన స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పల్నాడు జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరం కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లాలో 086472 252999 నంబర్తో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంధన సరఫరా అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాత్రికేయులకు వివరిస్తూ, ఎక్కడైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అనుకున్న కేసెస్ ఉంటే విల్ టేక్ యాక్షన్. మోర్ దాన్ ఇనఫ్ సప్లైస్ మనం చేస్తున్నాము. పానిక్ బయింగ్ దయచేసి చేయవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ 204 అవుట్లెట్ లో కూడా ఒక రెవెన్యూ ఆఫీసర్ ని, అదే విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ని ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ బి పొజిషన్ 24/7. దేర్ విల్ బి అవైలబుల్ ఇన్ ద స్టేషన్స్. మానిటర్ చేయడం జరుగుతున్నాయి. ఒకవేళ లోకల్ గా అలాంటివి ఏదైనా జరిగిందంటే ఫస్ట్ లెవెల్ లో తెలియజేయండి. ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారని చెప్పిన వాళ్ళకి వాళ్ళు పేరు, డీటెయిల్స్ నమోదు చేయమని చెప్పాము. అంగన్వాడీ కేంద్రాల్లో మొదటి దశలో భాగంగా 2646 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నిర్ణయం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు చిన్నారుల సంక్షేమానికి మరింత మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నెల్లూరు నగరాన్ని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగరంలో కాల్వల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలో వేడిని కొంతవరకు తగ్గించేందుకు విరివిగా మొక్కలు నాటుతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి నారాయణ పేర్కొంటూ,
నెల్లూరుకున్న ఈ యొక్క వేడి తాపాన్ని కనీసం 2 డిగ్రీలు తగ్గించాలంటే ప్రతి రోడ్డులో 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాలనే ఉద్దేశంతో నేను అధికారులను ఆదేశిస్తే వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. నేను అనేక మంది దాతలను అడిగా, ఫ్రీగా వచ్చినాయి. నెల్లూరు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టలేదు. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వీయ నమోదుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అమలాపురం కలెక్టరేట్ నుంచి గడియార స్తంభం కోడెల వరకు సెన్సెస్ 5K రన్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారులతో జనగణనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ 5K రన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చెప్పదలిచింది ఏంటంటే 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు గవర్నమెంట్ ఓపెన్ చేసి ఉంచింది. దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వివరాలను కనుక దాంట్లో మనకు మెన్షన్ చేసుకుంటే భవిష్యత్తులో మనకి డిజిటల్ డోర్ నెంబరు QR కోడ్ తెచ్చే విధంగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. స్కీమ్స్ కానీ వాటన్నిటి కూడా ఇది చాలా ఉపయోగకరమైన విషయం. మీ దగ్గర నుంచి OTPs కానీ సిబ్బంది ఎవరు కూడా కలెక్ట్ చేయడం జరగదు. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పని కోరడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్టు చెప్పారు. ఫీడర్ ఛానళ్లు, చెరువుల్లో పూడికతీతతో పాటు వివిధ పనులు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆకాశవాణికి తెలియజేస్తూ జలధార జలహారతి ప్రోగ్రామ్ ఎన్టీఆర్ జిల్లాలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ తయారైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో రిప్ చేయండి అని చెప్పారు. ఇది మంచి కార్యక్రమం. నీళ్ళు ఎక్కడైతే సర్ప్లస్ గా ఉంటుందో మన వర్షం వచ్చినప్పుడు దాన్ని డెఫిసిట్ ఏరియాకి ఎలాగ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే భూగర్భ జలాన్ని ఎలాగ పెంపొందించవచ్చు అనేది కాన్సెప్ట్. మన జిల్లాలో దాదాపుగా 436 చెరువులు ఉన్నాయి. నింపితే మనకు 10 TMC వాటర్ మనము హోల్డ్ చేయొచ్చు. ఫీడర్ కెనాల్స్ ఉన్నాయి, అది డీసిల్టింగ్ చేసుకోము. అలాగే ట్యాంక్ బెడ్ డీసిల్టింగ్ చేసుకోవడము, ఇవన్నీ మనము దాదాపుగా 400 వరకు ప్రపోజ్ చేసుకొని జీరామ్జీ ప్రోగ్రామ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ డిజైన్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. 1963లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ డిజైన్ స్థాపనను పురస్కరించుకొని 1995లో ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. మానవ జీవన శైలిలో డిజైన్ పాత్రను గుర్తు చేయడం, దాని ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. దుస్తులు, గృహోపకరణాలు, రవాణా వాహనాలు, భవనాలు, డిజిటల్ యాప్స్, నగర నిర్మాణం వరకు ప్రతి దాంట్లో డిజైన్ ప్రభావం కనిపిస్తోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా సృజనాత్మకత పరిష్కారాలను అందించడంలో డిజైన్ కీలక పాత్ర పోషిస్తోంది. సృజనాత్మకత, నవీన ఆలోచనలు, మానవ సంక్షేమం కోసం డిజైన్ అవసరమని నిపుణులు అభిప్రాయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నెయ్ఫియి రియో విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఆయన తోట్లకొండ బౌద్ధారామాలను సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధారామం చరిత్రను అధికారులు ఆయనకు వివరించారు. అక్కడి వ్యూ పాయింట్ నుంచి సముద్ర జలాన్ని తిలకించారు. అనంతరం భీమునిపట్నం డచ్ సమాధులను ఆయన సందర్శించారు. అలాగే కైలాసగిరిని కూడా సందర్శించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఈరోజు పాల్గొంటున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అంతర్గత భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణ గురించి అధ్యయనం చేసిన సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల్లో 2600కు పైగా ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.